స్నేహితులారా, ఎవరైనా ఘనతను స్వీకరించగలరు కానీ నిందను స్వీకరించలేరు. కానీ యేసుక్రీస్తు మనందరి నిందలను ఆయన మీద వేసుకొని ఏ నేరము చేయకపోయినా ఒక నిందితునిగా ఆ గొల్గొతా కొండ వరకు దూషిస్తున్నా, అపహసిస్తున్నా, కొరడాలతో కొడుతూ ఉన్నా నీకు నాకు రక్షణ కలిగించడానికి శిలువ మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. మరి నీవు కూడా ఆయన మార్గంలో నడవాలని అనుకుంటున్నప్పుడు నీ మీద పడే నిందలు గొప్ప భాగ్యంగా ఎంచుకోగలిగితే అనేకులకు ఆ రక్షణ మార్గాన్ని చూపించగలవు. కీడు చేసి శ్రమ పొందుట కంటే మేలు చేసి నింద పొందుట గొప్ప మేలు కదా. ఆయన బాటలో నడిచిన మన పితరులైన భక్తులెందరో అవమానాలను, నిందలను భరించి మనకు సాక్ష్యార్థమై నిలిచారు.